హాయ్ అండి, నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో చాలా త్వరగా ఈవెన్ మనం కర్రీ ఇవన్నీ చేసుకునే బదులు ఇలా లంచ్ బాక్స్ రెసిపీకైనా సరే, లంచ్ టైంలోనైనా సరే, ఈవెన్ ఏదైనా హెల్తీగా చేసుకోవాలన్నా అప్పటికప్పుడు చాలా త్వరగా ఈ లంచ్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అండ్ అదేవిధంగా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకైనా సరే ఈ కర్రీ ఇవన్నీ ప్రిపేర్ చేసుకునేలాకి టైం పడుతుంది కదా. సో అటువంటప్పుడు ఇలా కనుక త్వరగా కనుక చేసుకున్నారంటే వాళ్ళకి టైం కూడా సేవ్ అవుతుంది. సో లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు, ఒక 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఇవన్నీ వరుసగా ఎండుమిర్చి కూడా ఒక 3 నుంచి 4 తీసుకొని, ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, మీకు వీలైతే పుట్నాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను ఇక్కడ యాడ్ చేయలేదు. ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వరుసగా 1 by 1 యాడ్ చేసుకొని సిమ్లోనే పెట్టుకొని బాగా వేయించుకోండి. డ్రై రోస్ట్ చేసుకున్నామంటే ఈ డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఫైన్ పౌడర్గా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం వేరే ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం ఒక ఎండుమిర్చి ఒక 2 యాడ్ చేసుకొని, జీడిపప్పు అండి, మీరు మీ ఇష్టం, జీడిపప్పు ఆప్షన్ అనమాట, కరివేపాకు, ఈ విధంగా 1 by 1 యాడ్ చేసుకుంటూ ఒక్కసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలండి, ఒక అరకప్పు, ఒక 2 పచ్చిమిర్చి ఈ విధంగా వేసుకొని ఒక్కసారి టాస్ చేసేసుకొని కొంచెం ఇంగువ అండి, జస్ట్ ఒక పించ్ ఆఫ్ ఇంగువ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ విధంగా పొడవుగా చాప్ చేసుకున్న ఒక 2 క్యాప్సికమ్ అండి, ఒక 1 కప్ అవుతుంది. ఈ విధంగా కలుపుకుంటూ కొంచెం మగ్గనివ్వాలండి. ఈ క్యాప్సికమ్ ముక్కలు ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు, కొంచెం సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటే ఈలోపు మన క్యాప్సికమ్ ముక్కలు మగ్గిపోతాయి అన్నమాట. ఆ తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్నాం కదా మసాలా పౌడరు, ఆ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని సిమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే అడుగంటుతుంది. సిమ్లోనే పెట్టి మొత్తం ఈవెన్గా కలుపుకోండి, అది పచ్చివాసన కూడా పోతుంది. అదిగాక మనం వేయించుకున్నాం కదా, ఎక్కువ టాస్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్న 1 కప్పు రైస్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం ఈవెన్గా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని ఇప్పుడు టర్న్ ఆఫ్ చేసేసుకొని హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసుకోండి. టర్న్ ఆఫ్ చేయకుండా లెమన్ అలాగా కనుక మనం స్క్వీజ్ చేసామంటే కొంచెం ఏదొస్తుందండి. సో టర్న్ ఆఫ్ చేసేసుకొని ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసుకోండి, టేస్టీగా ఉంటుంది. అండ్ మనం ఈవెన్ క్విక్గా కూడా ఈ రెసిపీని రెడీ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.